Obedience creates opportunity. విధేయత అవకాశాలను తెరుస్తూ ఉన్నది. Obedience creates opportunities. విధేయత అవకాశాలను సృష్టిస్తూ ఉన్నది. All throughout the Bible, బైబిల్ గ్రంథం అంతా కూడా we see that God creates opportunities for people దేవుడు ప్రజల కొరకు అవకాశాలను సృష్టిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. by first giving them something to obey. మొదటిగా వారికి విధేయత చూపుటకు ఒకటి ఇస్తూ ఉన్నాడు. You can start from all the way from Adam, మరి ఆదాము నుండి మొదలుకొని and you can go all the way through the New Testament, మరి క్రొత్త నిబంధన అంతే కూడా మీరు చూచినప్పుడు and you can see even in our lives. మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే Adam was given a commandment, ఆదాముకు ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. and he had an opportunity మరి అతనికి ఒక అవకాశం ఉండి ఉన్నది to be the ruler of that garden. మరి ఆ యొక్క ఏదైనా వనమునకు ప్రభుత్వం చేసి ఏలుబడి చేసే అధికారిగా ఉండుటకు. But because he did not rule over the garden, మరి ఆ యొక్క ఏదైనా వనమును ఏలుబడి చేయలేదు గనుక, he did not walk in obedience, ఆయన విధేయతలో నడవలేదు గనుక he was not able to keep the rulership. మరి ఆ యొక్క అధికారమును ఏలుబడి చేయటను ఆయన కొనసాగించలేకపోయాడు. In the same way, అదే రీతిగా God also commanded Abraham దేవుడు అబ్రహామునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు to leave his kin మరి తన యొక్క సమీప బంధువుల్ని విడిచిపెట్టి and go to a land that God is going to show. దేవుడు వారికి చూపించు దేశమునకు వెళ్ళమని. And he did exactly that. మరి అబ్రహాము తన చెప్పినట్లుగానే చేసి ఉన్నాడు. And the Bible says మరి బైబిల్ సెలవిస్తూ ఉన్నది the land was not able to contain his wealth. మరి అక్కడ ఉన్నటువంటి స్థలము అబ్రహాముకు ఉన్నటువంటి ఐశ్వర్యమును పట్టజాలకపోయినది. It was not able to contain the livestock and the cattle and all of the men that were there to serve Abraham and his family. అబ్రహామునకు తన కుటుంబమునకు సేవ చేయుటకు పని వారిని పశువుల మందను ఎడ్ల మందను మరి ఉంచుటకు ఆ స్థలము సరిపోలేదట. We also see in the life of Isaac, మరి ఇస్సాకు జీవితంలో కూడా చూచినప్పుడు when he obeyed the voice of the Lord, మరి ప్రభు యొక్క స్వరమునకు అతడు విధేయత చూపినప్పుడు, even though he sowed in the land of famine, ఆ యొక్క కరువు దేశంలో కరువు ప్రాంతంలో ఆయన విత్తనాలు విత్తినప్పుడు, it was not a time of famine, it was a land of famine. చూడండి అదేదో కరువు కాలం కాదండి, ఆ దేశమే కరువు దేశమై ఉన్నది. Even though he sowed in the land of famine, మరి ఆ యొక్క కరువు స్థలములో ఆయన విత్తనాలు విత్తినప్పుడు he reaped 100-fold return. ఆయన 100 పంటను ఆయన కోసి ఉన్నాడు. And you see over and over and over and over again, మరలా మీరు చూచినట్లయితే throughout the Bible, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా that when men and women obeyed the voice of God, ఎప్పుడైతే స్త్రీ పురుషులు దేవుని యొక్క స్వరమునకు విధేయత చూపారో, when people of God obeyed the instruction that came from heaven, మరి పరలోకము నుండి వచ్చిన హెచ్చరికకు దేవుని బిడ్డలు విధేయతను చూపినప్పుడు, the immediate వెంటనే response from God దేవుని నుండి వచ్చిన స్పందన is ఏంటంటే that God blesses them. మరి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా. Even if you take the children of Israel, ఇశ్రాయేలు ప్రజల్ని మీరు తీసుకున్నప్పుడు కూడా the children of Israel were in slavery for hundreds of years. ఇశ్రాయేలు జనాంగము వందలాది సంవత్సరాలుగా వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. How many of you know slaves are not very rich? చూడండి ఆ యొక్క బానిసలు అన్నవారు ఐశ్వర్యవంతులు కాదని మీలో ఎంతమందికి తెలుసండి? Slaves don't make any money. చూడండి బానిసలైన వారు డబ్బు సంపాదించారండి. Otherwise they would be employees. ఒకవేళ డబ్బు సంపాదిస్తే వారిని ఉద్యోగస్తులు అని పిలుస్తారు, not slaves. వారిని బానిసలుగా పిలిచేవారు కాదు. But how many of you know where did they get the gold from to build the ox in the desert? చూడండి అరణ్యములో ఆ యొక్క ఎడ్ల యొక్క ప్రతిమను చేయుటకు వారి యొద్ద బంగారం ఎక్కడి నుండి వచ్చిందండి? When they were leaving the land of Egypt, వారు ఆ యొక్క ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వస్తూ ఉన్నప్పుడు God gave them favor దేవుడు వారి పట్ల దయ చూపి ఉన్నాడు with their neighbors. వారి యొక్క పొరుగు వారి ఎడల. And it was not gold that they earned. చూడండి వారు సంపాదించిన బంగారము కాదండి, It is gold that they just simply obeyed God and asked. దేవునికి విధేయతను చూపి అడిగినటువంటి బంగారం అండి అది. Are we simply ready to obey God? చూడండి దేవునికి విధేయత చూపుటకు మనము సిద్ధంగా ఉన్నామా? My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, today there is an instruction from God. ఈ దినము దేవుని యొద్ద నుండి ఒక హెచ్చరిక మీకు వస్తూ ఉన్నది. The Holy Spirit will let you know what that instruction is. ఆ యొక్క హెచ్చరిక ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. Whatever that instruction may be, ఆ యొక్క హెచ్చరిక ఏదైనాను, it might be a financial
financial instruction. అది ఆర్థిక పరమైన హెచ్చరిక It కావచ్చు, might be spiritual instruction. లేక ఆత్మీయమైన హెచ్చరిక కావచ్చు, Maybe it's to start something. లేక ఏదైనా ప్రారంభించుటకు కావచ్చు, Maybe it is to close something down. లేక ఏదైనా మూసివేయుటకు కావచ్చు. You know what that instruction is from God. ఆ దేవుని నుండి వచ్చిన హెచ్చరిక మీకు తెలుసు అది And ఏమిటో. what you do with that decision, ఆ యొక్క నిర్ణయముతో మీరు చేయుచున్నది, what you do with that instruction ఆ యొక్క హెచ్చరికతో మీరు చేయుచున్నది will let you be in the next place where God wants you to be. దేవుడు మిమ్మల్ని ఏ ఉన్నత స్థితిలో ఉంచాలనుకున్నాడో ఆ ఉన్నత స్థితిలో ఉండుటకు అది కారణమవుతూ ఉన్నది. In Matthew chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో verse 21 says, 21వ వచనం ఈ రీతిగా చెప్పుచున్నది, his master replied, అతడు యజమాని అంటూ ఉన్నాడు, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ ఉన్నాడు. You have been faithful over a few things, మరి చిన్న విషయంలో నువ్వు నమ్మకముగా ఉన్నావు and గనుక I will put you in charge of many things. అనేక విషయములపైన నిన్ను అధికారిగా ఉంచుతూ The ఉన్నాను. same scripture అదే లేఖనంలో is echoed again in Luke chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయంలో మరో అదే మాటను చూస్తూ ఉన్నాం. Whoever can be trusted with a little మరి చిన్న దానిలో నమ్మకమైన వారు can also be trusted with much. మరి అధికములో కూడా వారిని నమ్మకముగా నమ్మదగిన వారిగా ఉంచుతూ ఉన్నారు. And whoever is dishonest with a little మరి చిన్న కొంచెములో నమ్మకముగా లేనివారు can be dishonest with even much. కాబట్టి అధికమైన విషయంలో కూడా అనేకమైన విషయంలో వారు అపనమ్మకముగా ఉంటారు. So here is the major decision that we have to make. కాబట్టి మనం తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం ఇక్కడ ఉన్నది. Are we obedient in the little things కాబట్టి ఆ కొంచెములో మనం నమ్మకముగా ఉన్నామా, so that God can create more opportunity for us for bigger things? దేవుడు అనేకమైన గొప్ప అవకాశాలు మనకి ఇచ్చినట్లుగా మనం విధేయత చూపుచున్నాం అనేది ప్రశ్న. So instead of praying to God to make you such an impactful person, కాబట్టి ఎంతో ప్రభావితం చూపే వ్యక్తిగా చేయమని ప్రార్థించడానికి బదులుగా do something impactful now. మరి ప్రభావితమైన కార్యమును ఇప్పుడే మీరు చేయండి. And God can make you an impactful person. మరి అనేకులకు ప్రభావితం చేయవాడుగా నిన్ను ప్రభు చేస్తాడు. The most impactful thing you can do in your life మీ జీవితంలో గొప్ప ప్రభావితం చూపే పని మీరు ఏం చేస్తారంటే is to obey the voice of God. దేవుడు ఇచ్చిన స్వరమునకు మీరు విధేయతను చూపడము, Is to obey the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపడము, And is to answer the call of God. దేవుడు ఇచ్చిన పిలుపునకు మీరు విధేయత చూపడము. Today I want to encourage you. ఈ దినము నేను మిమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాను. Even you may not have too much in your hand, మీ చేతిలో అధికముగా లేకపోవచ్చు, but in whatever you have in your hand, obey God. కానీ మీ చేతిలో ఏదైతే ఉన్నదో అట్టి విషయంలో దేవునికి విధేయతను చూపండి. If he's asking you to start something small, ఒక చిన్న దానితో ప్రారంభించమని ప్రభు ప్రేరేపిస్తే be obedient. అట్టి విషయంలో మీరు విధేయతను చూపండి. If he is asking you to do something big, ఏదైనా గొప్ప కార్యము చేయమని ప్రభు మిమ్మల్ని కోరినట్లయితే be obedient. అట్టి విషయంలో మీరు విధేయతను చూపండి. If he's asking for 100 rupees in your pocket, ఒకవేళ మీ జోబిలో ఉన్న 100 రూపాయల గురించి ప్రభు అడుగుతున్నట్లయితే be obedient. ఆ చిన్న విషయంలో కూడా మీరు విధేయతను చూపండి. If he's asking you to empty out your bank accounts, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేసి ఆయనకి ఇవ్వమని అడిగితే you be obedient. మీరు అట్టి విషయంలో విధేయతను చూపండి. Because obedience is better than sacrifice. ఎందుకనగా దహన బలి కంటే కూడా విధేయత ప్రాముఖ్యమై ఉంటున్నది. And you know, I have always struggled with this verse. ఈ వచనముతో నేను ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నాను. When I was a child, this was my mother's favorite verse. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నా తల్లికి ఇష్టమైన వచనమై ఉంటున్నది. Always used to quote it to me. మరి ఎల్లప్పుడూ మా అమ్మగారి వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేది. Obedience is better than sacrifice. మరి బలి అర్పణ కంటే విధేయత చూపడం ప్రాముఖ్యమని. And it's not just talking about animal sacrifice. ఇదేదో కేవలం ఒక బలి పశువును వధించుటను గురించి మాట్లాడట్లేదు. What I want you to understand మరి నేను ఏం మాట్లాడుతున్నానంటే is when you sacrifice, మీరు ఆ యొక్క బలి అర్పణ ఇచ్చినప్పుడు you are not laying down your will. చూడండి, మీ చిత్తమును మీరు ఇచ్చిపెట్టట్లేదు. But when you obey, కానీ మీరు విధేయత చూపినప్పుడు you are saying to God మీరు దేవునితో చెప్పుచున్నారు that your will is bigger than mine. ప్రభువా, నా చిత్తము కంటే నీ చిత్తము గొప్పదని మీరు Your ఒప్పుకుంటున్నారు. plans are bigger than mine.
నా ప్రణాళికల కంటే నీ ప్రణాళిక గొప్పదని Your ఒప్పుకుంటున్నారు. provision is greater than mine. ప్రభువా నా సమకూర్పు కంటే నీ సమకూర్పు గొప్పదని మీరు ఒప్పుకుంటున్నారు. God, you are greater than I am. ఓ దేవా నీవే నాకంటే గొప్పవాడివై And ఉన్నావు. so I will trust you. కనుక నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. I will obey the instructions that I got from you. ప్రభువా నీ యొద్ద నుండి నేను పొందుకున్న హెచ్చరికకు నేను విధేయతను చూపుతూ And ఉన్నాను. if you do just that, కేవలం మీరు అది చేయగలిగితే the Bible says God will make you a great nation. బైబిల్ సెలవిస్తుంది దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానని. The last shall become a great nation. చూడండి కడపటి వారు మీలో ఒంటరైన వాడు గొప్ప జనాంగముగా అవుతూ ఉన్నారు. You may think you are insignificant today, అయ్యో నాకు ఎలాంటి గుర్తింపు లేదని మీరు అనుకుంటున్నట్లయితే but greater is he that is in you than he that is in the world. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. So obey the God that is in you కాబట్టి మీలో ఉన్న ఆ దేవునికి మీరు విధేయతను చూపండి. and not the voices around you. చూడండి మీ చుట్టుప్రక్కన ఉన్న స్వరాలకు కాదండి. Amen. ఆమేన్. Did you get something out of that today? ఈ రాత్రి ఏమైనా నేర్చుకున్నారండి ఇందులో నుండి? How many of you will take on that challenge and really start to obey the voice of God in your life? మీలో ఎంతమంది దీనిని సవాలుగా తీసుకొని మీ జీవితంలో ఉన్న దేవుని స్వరమునకు ఎంతమంది విధేయతను చూపుతారండి? I wish you all the best. God bless you.